ఓం గం గణపతియే నమః. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. సంపదనంతా కూడబెట్టుకొని దాన ధర్మాలు చేయకపోగా వాళ్ళు కూడా దాన్ని భుజించరండి. పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతామా? మనం ఏమీ లేదు. ఉన్నంతలో మనము చక్కగా తినాలి. ఉన్నంతలో నలుగురికి దాన ధర్మాలు చేయాలి ఎప్పుడు కూడా. అటువంటి దాన ధర్మాలు, పూజలు ఇలాంటివే పోయేటప్పుడు వెంట వస్తాయి. ఆ విధంగా దాన ధర్మాలు చెయ్యనటువంటి ఒక పిసినారి అన్నదమ్ముల కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ కథ చాలా తమాషాగా గూడా ఉంటుంది. మిమ్మలందరినీ కూడా కడుపుబ్బా నవ్వించేటువంటి విధంగా ఈ కథ ఉంటుంది. ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములంట. పిసినారి వాళ్ళు. వాళ్ళు దాన ధర్మాలు చెయ్యకపోగా వాళ్ళు కూడా తినరు. అటువంటి పిసినారి వాళ్ళు. పెద్దవాడికి వయసైపోతోంది. బంధువులంతా అంటున్నారు, "ఒరేయ్ నాయనా! నీకు వయసైపోతోందిరా. కనీసం బంధువులైన పాపానికి నీకైనా వివాహం చేస్తాంరా మేము. పక్కూరిలో పిల్లను చూశాము. రారా" అని చెప్పి పిలిచారు. అలాగేనని చెప్పి వారి వెంట వచ్చాడు ఈ అన్న అనిపించుకున్నవాడు. అయితే కొంత దూరం వెళ్ళినటువంటి తరువాత, "మీరిక్కడే ఉండండి, మరలా వస్తానని" చెప్పి పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చాడు తమ్ముడి దగ్గరికి. తమ్ముడడిగాడు, "అన్నయ్య, నీవు పెళ్లి చూపులకని వెళ్ళావు గదా! ఏమైందన్నయ్య? మళ్ళా పరిగెత్తుకుంటూ వెనక్కొచ్చావు" అని చెప్పి అడిగాడు. "ఏమీ లేదురా నాయనా, నేను లేను కదా అని నువ్వెక్కడ రాత్రి 9 వరకు ఇంట్లో లైట్ ఆన్‌లో ఉంచుతావో కరెంట్ బిల్ ఎక్కువొచ్చేస్తుంది. ఒక 7కు అలా భోంచేసుకొని లైట్ ఆఫ్ చేసి పడుకోమని చెప్పడానికొచ్చానురా నేను" అన్నాడంట. "అయ్యో పిచ్చి అన్నయ్య, నేను నీ తమ్ముడిని గదా! ఆ మాత్రం నాకు తెలియదా? నేను లైట్ ఏసే పనే లేకుండా 6 గంటలకే భోంచేశానన్నయ్య. అసలు లైట్ వేయడమెందుకు" అన్నాడంట ఆ తమ్ముడు. "సంతోషంరా నాయనా" అని చెప్పి ఈ అన్న బయలుదేరుతూ ఉండగా ఈ తమ్ముడు మళ్ళా అడిగాడు, "అన్నయ్య, ఈ విషయం చెప్పడానికి నీవు ఇంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావు. నిన్న లేక మొన్న కొన్నాము నీకు కొత్త చెప్పులు. అవి ఎంత అరిగిపోయాయో గదా" అన్నాడంట. "అయ్యో పిచ్చి తమ్ముడా, అవి నేను కాళ్ళకేసుకుంటే కదా అరిగిపోవడానికి. నా సంకలోనే తిత్తులో ఉన్నాయి చూడు" అని చెప్పి తీసి చూపించాడంట. ఆ విధంగా ఉంటారన్నమాట కొంతమంది. ఇది చాలా తప్పు. మనకున్నంతలో మనం తినాలి, నలుగురికి దాన ధర్మాలు చెయ్యాలి. వెళ్ళేటప్పుడు, పోయేటప్పుడు ఏమీ వెంట రాదు. ఈ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా మసులుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.